మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా చేసే ముందు మనం చేస్తున్న పని గురించి కంటే కూడా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు, అది కరెక్ట్ అయితే ఓకే, కానీ తప్పైతే ఎలా అన్న విషయంగా చాలా ఆలోచిస్తారు. అంటే ఆ పని మొదలు పెట్టబోయే ముందు ఫస్ట్ తన మీద తనకున్న నమ్మకం కంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తి ఏమంటారు, దానివల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఏమవుతుంది, నన్నేమైనా తప్పుగా అనుకుంటారా అని చెప్పి ఆలోచిస్తారు. అవునా? ఏ వ్యక్తి అయినా కూడా అందరికీ నచ్చాలని అయితే లేదు. ఎవ్వరో ఒక్కరైనా కూడా తప్పు తీస్తారు. అవునా? ఎందుకంటే వాళ్ళకు నచ్చనిది మన పని కాదు, మనం. ఏ వ్యక్తి అయితే నచ్చారో వాళ్ళు చేసే పని అంతకంటే ఎక్కువ నచ్చదు. అదంతే ఇక. అందుకే ఏది చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవునా? వాళ్ళ ఫోకస్ అంతా 1000 కళ్ళేసుకొని ఆ వ్యక్తి పైననే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని. అవునా? అందుకే అలాంటి వారికి మనం నోటితో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల ద్వారా మన విజయం వాళ్ళ నోటికి తాళం వేసేస్తుంది. అవునా? కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి వాళ్ళు ఉండడం కూడా మనకి మంచిదే. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనం ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నిస్తాం. అంటే వాళ్ళ నోరు మూయించడానికి మనం ఏదైతే ప్రయత్నం చేయాలని ముందుకొస్తామో, వాళ్ళ ముందు మనం సాధించాలి అని మనం ఇలా ఉన్నాము అని చూపెట్టాలని మనం ప్రయత్నిస్తాం గదా! అది చాలు. అదే మన మొదటి విజయం అవుతుంది. అంతేనా? ఏమంటారు?